శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. చాతుర్మాస్య దీక్షలు అనేటువంటివి మామూలుగా పీఠాధిపతులు, మఠాధిపతులు వీళ్ళు 4 నెలల పాటు ఈ ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజ మాసం దాకా చేయటం అనేటువంటిది ఒక సాంప్రదాయం ఉన్నది. ఆశ్వీజం అయిపోతుంది, కార్తీక మాసంలో మళ్ళీ బయటికి వస్తారు వాళ్ళు. ఈ 4 నెలల పాటు చేయడంలో ఆంతర్యం ఏమిటి? మరి ఈ మఠాధిపతులు, పీఠాధిపతులు వీళ్ళు చాతుర్మాస్య దీక్షలు అని చేసి వాళ్ళు చేస్తారు. మామూలు ప్రజలు కూడా ఇది ఎలాంటివి పాటించాలి, ఎలా పాటిస్తే బాగుంటుంది అని ప్రశ్న. పీఠాధిపతులైన మఠాధిపతులు అనేటువంటి మహనీయులు వీళ్ళు కొన్ని మానవాతీతమైనటువంటి శక్తులు అనేటువంటివి సంపాదించుకోవటం కోసము నిరంతరము అనుష్ఠానం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఈ అనుష్ఠానం అనేటువంటిది ఎలా చేసుకోవాలి అంటే వాళ్ళ సాంప్రదాయబద్ధముగా బయటి ప్రజానీకముతో కలవకుండా కేవలం అమ్మవారిలోని ధ్యానము చేసుకుంటూ భగవత్ సేవలోనే ఈ 4 నెలల పాటు గడపడం అనేటువంటిది జరుగుతుంది గాక. అంటే ఎంతో నిష్ఠతో పద్ధతిగా జాగ్రత్తగా వాళ్ళు ఈ చాతుర్మాస్య దీక్ష అని ఎందుకంటున్నారు? చాతుర్మాస్య దీక్ష అని అంటే కంకణబద్ధుడై నేను దీన్ని సంపూర్ణముగా పూర్తి చేసుకుందునుగాక. ఎవరి కోసం చేయాలి? వీళ్ళు ఎవరి కోసం యతీశ్వరులైనారు? వీళ్ళు ఎవరి కోసం వీళ్ళు పీఠాధిపతులైనారు? లోక కళ్యాణార్థము, యావత్ ప్రజల యొక్క క్షేమార్థము అయినారు. వాళ్ళకు కూడా సొంత లాభం అనేటువంటిది చూసుకుంటే ఎవరు పీఠాధిపతులు గారు, ఎవరు మఠాధిపతులు కారు. ఏమిటి వాటి వల్ల వచ్చేది లాభము? యతీశ్వరులు మామూలుగా ఏకవస్త్రము కట్టుకొని ఏకభుక్తము చేస్తూ ఏదో ఒక చాప నిద్ర అవి ఉంటూ నిరంతరము త్యాగము చేసుకుంటూ జీవితాన్ని నలుగురికి ఉపయోగపడే విధముగా లోక కళ్యాణార్థము కోసం ఉండటానికి చేసేటువంటివి. అక్కడికి మనం ఎంతోమంది వెళ్ళి వాళ్ళ పాదాలను ముట్టుకొని నమస్కారాలు చేసుకుంటూ చెందుతూ ఉంటాం. అలా చేస్తూ చెందుతూ ఉన్నప్పుడు వాళ్ళల్లో ఇంకా 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 ఒక ఔన్నత్యాన్ని పెంచుకోవటము, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పెంచుకోవటము ఎప్పటికప్పుడు చేసుకునేటువంటివి అనేటువంటివి ఉంటాయి. అలా చేసుకునేటువంటి విషయాల్లోనే ఈ చాతుర్మాస్య దీక్ష అనేటువంటిది ఉన్నది. అలా పీఠాధిపతులు, మఠాధిపతులు 4 నెలల పాటు దీక్షలో ఉండి అమ్మవారిని ఆరాధిస్తూ చేసుకునేటువంటి విధానములో యావత్ మామూలు ప్రజలందరూ ఎటువంటివి చెయ్యాలి అనేటువంటి ఇది వచ్చినప్పుడు మనము చేసుకోవాల్సినటువంటివి కూడా ఒక దీక్షలాగా ఈ చాతుర్మాస్యం 4 నెలల పాటు మనం ఏం చేస్తున్నాము అంటే మనకు కర్తవ్య దీక్ష అనేది ఒకటి ఉంది. ఏమిటి మన కర్తవ్యము అంటే పొలములో అద్భుతముగా భూమాతను ఎలా మనము జాగ్రత్తగా చేసుకొని మనము పంటలు పండించుకునేటువంటి విధానముతో ఒక దీక్షలాగా చేసుకోవడం. ఆషాఢం, శ్రావణం వస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది పరిపూర్ణముగా ఉంటేనే కదా మనం ఇది కాగలుగుతాం. అందువలన అలా అమ్మవారి యొక్క పూజలు శ్రావణ మాసమంతా చేస్తాం. భాద్రపద మాసములో కలవు చండీ వినాయకవు అన్నాడు శాస్త్రములో. వినాయకుడి యొక్క భాద్రపద మాసంలో వినాయక నవరాత్రులు అనేటువంటివి వస్తాయి. అలా వచ్చినప్పుడు వినాయక నవరాత్రులు, వినాయకుడి గురించి మనము పూజలు కార్యక్రమాలు ఒక దీక్షలాగా చేసుకుంటాం. మళ్ళీ ఆశ్వీజ మాసం వస్తుంది. ఈ ఆశ్వీజ మాసములో మళ్ళీ దసరా శరన్నవరాత్రోత్సవాలు అని వస్తాయి. అమ్మవారి యొక్క నవరాత్రులు వస్తాయి. అనేక రకాల అమ్మవారు అలంకారాలతో నిరంతరము మనము జగన్మాత అయినటువంటి అమ్మవారిని కొలవటం అనేది కూడా జరుగుతుంది గాక. ఇది మనము ఈ 4 నెలలు మనము చేస్తూ ఉన్నాము కదా దీక్షలాగానే. ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొని మనము స్వచ్ఛముగా, చిత్తశుద్ధిగా, పరమ భక్తాగ్రేసులమై భక్తితో ఎప్పుడైతే మనము వినాయకుణ్ణి, అమ్మవారిని పరిపూర్ణముగా మనము ఆరాధిస్తామో భూమాతను, వీటిని తప్పకుండా మనకు పుష్టి, ఎదుగుదల, ఆరోగ్యము, ఐశ్వర్యము, ధనము, సంతానయోగము, ఇల్లు 3 పువ్వులు 6 కాయలుగా కళకళలాడుతూ నిత్య కళ్యాణం పచ్చతోరణములాగా ఉండటానికి ఖచ్చితముగా దోహదపడుతుంది, అనుకూలమవుతుంది అనేటువంటిది ఈ చాతుర్మాస్య దీక్ష యొక్క
ప్రభావము అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు.